నేను వీడియో తీస్తున్నా కదా. ఓ అబ్బా తిరగపోతే. సరేలే, ఈరోజు డీమార్ట్కి వెళ్ళాము. నాకు తెలిసి 2000 డీమార్ట్ అని ఖర్చులకని ఎత్తుకొని వెళ్ళా. కానీ ఇక్కడ ఎంత అయిందో చూడండి ఒకసారి. డీమార్ట్ అనగానే నాలో ఒక దెయ్యం వస్తుందన్నమాట. ఆ దెయ్యానికి బదులు చెప్పాల్సిందే, ఆ దెయ్యానికి బదులు చెప్పాల్సిందే, వస్తువులు తీయాల్సిందే, వస్తువులు తీయాల్సిందే. షింకు కడగడానికి బ్రష్ తెచ్చుకున్నా. ఇట్లా ఇట్లా చేతులు రుద్ది అరిగిపోతున్నాయి. పారాషూట్ ఆయిల్, ఓకే. నెయ్యి 300 అంట, హెరిటేజ్ తీసుకున్నా. నీరసంగా ఉందనేసి ఖర్జూరం తెచ్చుకున్నా. నీరసంగా ఉందని డ్రై ఫ్రూట్స్ దీనిది బాదం పప్పు తెచ్చుకున్నా. పాయసం చేసుకుందామని ఏంది బాంబియా న్యూట్రావాలి వెరిసిమెలి పాపులరు ఇమ్యూనిటీ బూస్టింగ్ విటమిన్స్ జింకు ఐరన్ ఫర్ ఇవన్నీ నాకు కావాలి. నా ఒంట్లో నా బాడీలో ఈ విటమిన్స్ లోపం అని డాక్టర్లు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విటమిన్స్ తెచ్చుకున్నా. పసుపు కూరకు అవసరం కాబట్టి పసుపు తెచ్చుకున్నా. ఇదేనిది ఆవాలు తిరగబాతులోకి అవసరం కాబట్టి తిరగబాతు తెచ్చుకున్నా. ఇదేనిది నల్లగా ఉంది, నల్ల ద్రాక్ష. నాకు ఐరన్ లేదని ఐరన్ కోసం తెచ్చుకున్నా. వాటర్ మిలన్ ఏంటిది సీడ్స్ అంట. సో మనకి హెల్దీ చాయిస్ అని హెల్దీ చాయిస్ కోసం తెచ్చుకున్నా. నాకు తెల్లంటికలు ఉన్నాయి కదా, ఆ తెల్లంటికలు రంగు ఎలాగపోయిననేసి ఈ హెన్న పౌడర్ని తెచ్చుకున్నా. ఇది పొద్దుతిరుగుడు అనమాట, పూలు అనమాట. సన్ఫ్లవరు సీడ్స్ ఇవి తెచ్చుకున్న హెల్త్ కోసం. అటు పడి ఉంటుందని ఇంకోటి తెచ్చుకున్నా, డబ్బులు ఊరికే వచ్చింది కదని. విమ్ సోపులు 5 వచ్చి 100 అన్నారు. సో ఇప్పుడు వచ్చి 4 తెచ్చుకున్నా, 68 రూపాయలు పడింది అనుకుంటా. బిల్లులో కూడా చూడాలి. ఈ విమ్ము నాకైతే తెలియదు, ఈ ఉమ్ము ఏడుంది, ఈ విమ్ము ఏడుంది. సో ఇక్కడ 68 రూపాయలు పడింది. ఓకే, వెరీ గుడ్. మెంతులు 15 రూపాయలేమో తెచ్చుకున్నా. ఆయిల్ ప్యాకెట్ సూపర్ హాట్ అంట, లైట్గానే ఉంటుందంట. ఏ గుమ్మడికాయ గింజలు నాకు నీరసం అని తెచ్చుకున్నా. ఇదేందో ఇది నాకు తెలీదు. ఇదేంది ఇది? ఖర్జూరం కాదు, ఏంది ఇది? అంజీరా తెచ్చుకున్నా. ఏంది 120 రూపాయలు మెంతులు. సారీ, మెంతులు కాదు ఇది, మిరియాలు. మెంతులకి మిరియాలు తాగలేదు, మిరియాలు. ఇది ఫోన్ వస్తున్నది, వీడియో అయిపోతుందా మధ్యలో? అయిపోదా? ఇప్పుడైతే అయిపోదు కదా, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈడే ఫోన్ వచ్చింది, తెల్ల ఉండు. కంటిన్యూ, ఓకే. కానీ నా వాయిస్ పడిపోయి ఉంటుంది కదా, ఈ మాట అనిందా? అప్పుడు ఎట్లా? అటైతే వద్దులే. దీన్ని ఏమంటారు?